జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత జనసేన పార్టీలో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్న కలవటం కూడా కార్యకర్తల్లో కొంత జోష్ వచ్చే అంశంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఒంగోలులో ఓటమి చెందిన తర్వాత బాలినేని కొంత బ్యాక్ డ్రాప్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒంగోలుకి దూరంగా కూడా ఆయన కార్యకలాపాలు చేస్తున్నట్టుగా కూడా ఉంది. మేబీ ఏ కార్యక్రమాల్లో ఆయన జనసేన పార్టీలో చేరిన తర్వాత కూడా ఏ కార్యక్రమాల్లో అధికార కార్యక్రమాల్లో పాల్గొనలా. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి జనసేన పార్టీలో ఆయన ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఎలాంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనలా. జనసేనలోనే ఒక వర్గం బాలినేని విభేదిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తూ ఉంది. ఒక వర్గం జనసేన పార్టీలోనే ఒక వర్గం బాలినేనికి ఫుల్ సపోర్ట్గా ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే తెలియజేస్తూ ఉన్నాయి. 2024 ముందు ఒంగోలు కాన్స్టిట్యున్సీలో చక్రం తిప్పినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓటమి అనంతరం కూడా యూటర్న్ రాజకీయాలు తీసుకొని ఆయన జనసేన పార్టీలో చేరటంతో ఆయన వెనుక ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా బయటకు రాలా. సో వారందరినీ బయటకు తీసుకొచ్చే కార్యక్రమానికి బాలినేని శ్రీకారం చుట్టినప్పటికీ కూడా అది కార్యరూపం దాల్చడా. కొంతమంది కార్పొరేటర్లు మాత్రం, కొంతమంది ద్వితీయ శ్రేణి లీడర్స్ మాత్రమే బాలినేని పవన్ కళ్యాణ్ గారితో మేబీ 3-4 ఆయనతో పాటు బాలినేనితో పాటు చేరినప్పటికీ కూడా కొంతమంది కార్పొరేటర్లు అదేవిధంగా సెకండ్ లీడర్షిప్ అయితే బాలినేని సమక్షంలోనే జనసేన పార్టీలో చేరటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని ఒంగోలు తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టాలనే ఆలోచనలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నప్పటికీ కూడా ఇదే విషయాన్ని అధిష్టానం అదేవిధంగా జనసేన అధిష్టానం వైపు ప్రస్తావించినా కూడా అది ఇంతవరకు కార్యరూపం దాల్చలా. సో బాలినేని శ్రీనివాసరెడ్డి మార్కు ఒంగోలులో దాదాపుగా కనుమరుగవుతున్న వేళ మళ్ళీ ఈరోజు ఆయన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని నిన్న కలవటంతో కూడా ఇక్కడ కొంతమంది బాలినేని వర్గం అదేవిధంగా ఆయన అభిమానులు వాళ్ళ కుమారుడు ప్రణీత్ రెడ్డి ఫ్యాన్స్ అందరూ కూడా కొంత యాక్టివ్ అయ్యే పరిస్థితి ఉంది. బాలినేనికి జనసేన పార్టీలో ఎలాంటి ప్రయారిటీ ఇస్తారు, మొన్నటి వరకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి దాని ద్వారా మంత్రి పదవి ఇస్తారని ఒక ప్రచారం జరిగింది. సో అనూహ్యంగా క్యాబినెట్లోకి నాగబాబు గారిని తీసుకోవడంతో కూడా బాలినేనికి క్యాబినెట్లో చెక్కుపడినట్లని కొన్ని వార్తలు సంచలనం సృష్టించాయి. అదేవిధంగా తదనంతరం జరిగిన పరిస్థితి దృష్ట్యా కేవలం ఎమ్మెల్సీ మాత్రమే ఇస్తారు, ఎమ్మెల్సీ ఇచ్చి ఒక 2-3 జిల్లాలకు సంబంధించి కూడా ఆయన ప్రభావం ఉంది కాబట్టి అక్కడ యాక్టివ్గా పాల్గొనేలా కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని కొంత టాక్ అయితే నడిచింది. సో అది కూడా ఇంతవరకు కార్యరూపం దాల్చలా. ఈ బాలినేని గారి అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి భేటీ కూడా నిన్న జరిగినటువంటి భేటీ అక్కడ ఏమేం జరిగిందనే విషయాలు ఇంతవరకు ఏ మీడియాలో కూడా రాకపోవటం, అదేవిధంగా బాలినేని కూడా మీడియాతో మాట్లాడకపోవటం కూడా అక్కడ వారిద్దరి మధ్య జరిగినటువంటి ఆసక్తికర భేటీ వెనక ఎలాంటి అంతరాయం ఉంది అనేది కూడా కొంత సందిగ్ధంలో పడినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో బాలినేని మరింతగా కూడా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఒకవైపు ఆయన ఫ్యాన్స్ కోరుకుంటా ఉన్నారు, మరోవైపు జనసేన ఉన్నటువంటి ఒక వర్గం ఆయనతోటి విభేదిస్తూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్దేశం చేశారు, రాబోయే రోజుల్లో బాలినేని మళ్ళీ యాక్టివ్ అవుతాడా లేదా అనేది మరి కొన్ని రోజుల్లో స్పష్టం కానుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.